కడపలోని గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్లో ఏఎంఆర్ అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రభుత్వ వైద్య కళాశాల మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్లు, పీజీ విద్యార్థులు, 2వ సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. ఏఎంఆర్ అంటే ఏంటి, సమాజంపై దాని ప్రభావం ఏంటి వంటి అంశాలను పిల్లలకు సులభమైన భాషలో వివరించారు. చేతుల పరిశుభ్రత, హ్యాండ్ వాష్ ప్రాముఖ్యతపై ఫ్లాష్ మాప్ ద్వారా అవగాహన పెంపొందించారు. వ్యాస రచన పోటీలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమం సక్సెస్ కావడంతో హెడ్ మాస్టర్, టీచర్లు, విద్యార్థుల సహకారం కీలకమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిల్లల్లో ఏఎంఆర్ అవగాహన పెరిగి ఆరోగ్య చైతన్యం గణనీయంగా అభివృద్ధి చెందుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. అచ్చి అంటుంది వెంటనే రెండు చేతులు తీసుకొని ఇలా పెట్టుకోకండి, ఓకేనా? ఇలా పెట్టండి. ఏమవుతుంది, అలా పెట్టడం వల్ల కొంతవరకు ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిషన్ అనేది మనం తగ్గించగలుగుతాము. తగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ ఇలాగే చేయి పెట్టుకోండి, అంతేగాని ఈ రెండు చేతులు తీసుకొని ఇలా పెట్టకండి. అలా పెట్టడం వల్ల ఈజీగా ఒకరి నుండి ఒకరికి ట్రాన్స్మిషన్ అవుతాయి, ఓకేనా? ఇప్పుడు ఈ చేతులు మీరు ఎలా శుభ్రంగా కడుక్కుంటారు? 5 seconds. లైఫ్ అడ్వర్టైజ్మెంట్ ఒకటి చూసారా? బండి ఏం చేస్తాడు, సబ్బుని కలుగుతూనే ఉంటాడు. దోతే జాओ బండి నీ సబ్బు స్లో ఏంటి, విన్నారా మీరు? ఇది అడ్వర్టైజ్మెంట్. ఓకే, సో ఇది ఎలా కడుగుతారు ఒకసారి చూపించండి. మీరు ఇలా అంటున్నారు. సో ఇక్కడ మేము రావడానికి కారణం ఏంటంటే మీకు హ్యాండ్ హైజీన్ చెప్పడం, ఇంకొకటి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ యొక్క అనర్థాలు ఎలా ఉంటాయి, దాన్ని మనం ఎలా కాపాడుకోగలము అనేది. సో జస్ట్ ఒకసారి నేను చూపిస్తాను. మొత్తం 7 స్టెప్స్ ఉన్నాయి. పూర్తిగా సబ్బుతో 1 నిమిషం కడుక్కోవాలి చెయ్యి. దానికంటే తక్కువ కడగకూడదు. అంతకంటే ఎక్కువ మీకు టైం ఉంటే కడుక్కుంటూ నిలబడుకోండి.